సుమతి, వర్షాధార పంటల గురించి మనకు తెలుసు, కానీ ఇప్పుడు ఏపీలో వర్షాధార మంటలు మండుతున్నాయి. అవును, జగన్ ఛాంబర్లో ఒక నీళ్లు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందిగా. అవును, ఆ నీళ్లు ఎలా వచ్చాయనే దానిపై స్పీకర్ ఆల్రెడీ విచారణ కూడా జరుపుతున్నామని ప్రకటించారు. అయితే కేవలం ప్రతిపక్ష నేత గదిలోకే నీరు ధారగా రావడం విచిత్రంగా ఉందంటున్నారు రాయపాటి. కావాలనే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. టీడీపీ నేతల ఈ మాటలపై వైసీపీ నేత పార్థసారథి నవ్వేశారు. ప్రతిదానికి వైసీపీని నిందించడం టీడీపీకి పరిపాటిగా మారిందన్నారు. ఒకే అంశంపై ఇద్దరు నేతల ప్రతిస్పందన ఇప్పుడు చూద్దాం. ఎంక్వైరీ చేశాడు మన స్టేట్ విజిలెన్స్ ద్వారా. మంచిదే, దాంట్లో ఎవరైనా దొంగ అనేది తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా. అక్కడ ఎందుకు జరగాల్సి వచ్చిందని మాకు అర్థం కావట్లా. ఇది ఒక్క మన జగన్మోహన్ రెడ్డి గారి రూమ్లో ఎందుకు జరగాలి, రూమ్ పైన చాలా విచిత్రంగా ఉంది. అది కుట్ర జరిగిందని అనుకోవాలి, లేకపోతే ఎక్కడ లేకుండా అక్కడ ఎందుకు జరగాలి? ఇంకా ఛాంబర్లు చాలా ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు జరగాలి? ఏదో కావాలని చెప్పి డెలిబరేట్ చేశారని చెప్పి అనిపిస్తుంది. ఎనివే కల్ప్రిట్ విల్ బి లొకేటెడ్. తెలుగుదేశం పార్టీకి రేపు వర్షాలు పడకపోయినా వైసీపీ అడ్డుకుందంటారు, వర్షాలు పడినా వైసీపీ హస్తం ఉందంటారు. ఈరోజు నీళ్లు అసెంబ్లీలో పడినా హస్తం ఉందంటారు. రేపు ఏదైనా అసెంబ్లీ భవనం కూలిపోతే కూడా, ఏదైనా జరిగితే కూడా అక్కడ ఏదో గోడలు కూలిపోయినాయి అన్నారు. రేపు ఏదైనా జరగరాని గోడలు పగుళ్ళే వచ్చేసినాయి అని చెప్తూ ఉన్నారు. ఏది జరిగినా వైసీపీయే. రేపు చంద్రబాబు నాయుడు గారిని గద్దె మీద నుంచి దించేసినా కూడా వైసీపీ అని చెప్పేసి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితులు ప్రభుత్వం ఉంది. రాత్రిపూట చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చేది మనవడు గుర్తుకు రాడు, భార్య గుర్తుకు రాదు, కొడుకు గుర్తుకు రాడు, ప్రజలు కూడా గుర్తుకు రారు. కేవలం వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరొక్కలే గుర్తుకొస్తారు. నీరే నిప్పు రాజేస్తోంది. అయితే రాష్ట్రాల మధ్య కాదు, ఇక్కడ రాష్ట్రంలోనే ఎల్ఎన్టీ అండ్ జీహెచ్ఎంసీ గురించే కదా. కరెక్ట్. జంట నగరాల్లో కురిసిన భారీ వర్షం ఎల్ఎన్టీ జీహెచ్ఎంసీల మధ్య వార్ రగిల్చింది. రోడ్లను సర్వనాశనం చేస్తున్నారంటూ నగరపాలక సంస్థ మెట్రో నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు కూడా పెట్టింది. మెట్రో పనులు సాగుతున్న మార్గాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రమాదకరంగా మారిన రోడ్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆరంభంలోనే వానల అలజడి ఆందోళన కలిగించింది. చిన్న వర్షానికే చిత్తడిగా మారే నగరం గంటల కొద్దీ కురిసిన వర్షానికి చలించిపోయింది. ఏకధాటిగా కురిసిన వాన మహానగరాన్ని ముంచెత్తింది. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కూకట్పల్లి, అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, లకడీకపుల్, కోటి, దిల్సుఖ్ నగర్, అటు మేడ్చల్, జీడిమెట్ల, బీహెచ్ఎల్, ఇటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్, మలక్పేట, పాతబస్తీ, ఇలా నగరం నలువైపులా వర్షం దంచికొట్టింది. పాత భవనాల్లో ఉంటున్న వారు ఎప్పుడేం జరుగుతుందో అని హడలిపోతున్నారు. సర్కార్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ సహా అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. భారీ వర్షానికి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. మల్కాజ్గిరిలోని ఆనందబాగ్లో వాటర్ వర్క్స్ సిబ్బంది పైప్లైన్ల కోసం తవ్విన రోడ్డు వర్షానికి కుంగిపోయింది. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాణ్యత లేని రోడ్లు వేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటు జీహెచ్ఎంసీ, అటు వాటర్ వర్క్స్ ఎవరికి వారు సమన్వయం లేకుండా పనులు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా భారీ వర్షంపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షపు నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. హైదరాబాద్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. గంటలో 5 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. నగరంలో కొన్ని చోట్ల నాలాల్లో నీరు నిలిచిపోయిందన్నారు. మ్యాన్ హోల్స్ లో చెత్త పేరుకుపోవడంతో నీరు నిలిచిపోయిందని తెలిపారు. ప్రజలు తమ ఇంటి దగ్గరున్న మ్యాన్ హోల్స్ లో చెత్తను తొలగించాలని కోరారు జనార్దన్ రెడ్డి. ఇంత రెయిన్ఫాల్ ఒక పర్టికులర్ ఏరియాలో పడితే క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద డ్రైన్స్ ఉండదు. తాత్కాలికంగా కొన్ని లో లయింగ్ పార్ట్స్లో రోడ్లపైన నీళ్లు ఆగేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈరోజు కూడా దాదాపు విరివిగా కురిసినటువంటి వర్షాల వల్ల, అంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే ఖైరతాబాద్, ఉప్పల్, అంబర్పేటలో 8-9 గంటలు నైట్ 11 to మార్నింగ్ 6-7 వరకు చూస్తే 9 సెంటీమీటర్ల వర్షపాతం. అట్లాగే బాలానగర్, నాంపల్లి, మల్కాజ్గిరి, హిమాయత్ నగర్లో 7.5 సెంటీమీటర్ల వర్షం. అంటే 9 సెంటీమీటర్ల వర్షం అంటే మనకు సంవత్సరానికి 90 సెంటీమీటర్లు కురుస్తుంది. ఒక్క రాత్రి 4-5 గంటల్లో 9 సెంటీమీటర్లు అంటే అంత కెపాసిటీ మన డ్రైన్స్కి లేదు. కాబట్టి టెంపరీగా వాటర్ స్టాగ్నేషన్. దాదాపుగా ఈరోజు 245 ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయింది. 209లో పూర్తిగా క్లియర్ అయిపోయింది. తవ్విన గుంతలను నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఎల్ఎన్టీ, జియో సంస్థలపై నగరపాలక సంస్థ అగ్గి మీద గుగ్గిలమవుతోంది.
ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పోలీస్ స్టేషన్లలో ఆయా సంస్థలపై ఫిర్యాదులు చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు మెట్రో జీహెచ్ఎంసీల మధ్య ప్రచన్న యుద్ధానికి దారితీసింది. కొత్త వివాదానికి తెరలేపింది. సంధ్య, వారం రోజులుగా జరిగిన ఏపీ నవ నిర్మాణ దీక్షలు ముగిసిపోయాయి కదా? అవును. రాష్ట్ర స్థితిగతులు అలాగే సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చలు సమాలోచనలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కాకినాడలో జరిగిన మహాసంకల్ప దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. జూన్ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన రోజు. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగితే ఏపీలో నవనిర్మాణ దీక్షకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో మొదలైన ఈ దీక్ష కాకినాడ సభతో ముగిసింది. నవనిర్మాణ మహాసంకల్ప దీక్ష పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలే ముందు దీనిని మనస వాచ అమలు చేస్తారని మహాసంకల్పం చేస్తున్నాను. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు తమ సర్కార్ కట్టుబడి ఉందన్నారు చంద్రబాబు. అలాగే 2018 నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. సబ్సిడీల కింద రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే పనిలో భాగంగా రాష్ట్రంలో 6,000 మందికి ట్రాక్టర్లిస్తామన్నారు సీఎం. అంతేకాదు, రాబోయే 2 ఏళ్లలో రైతులకు ఎంత చేయగలమో అంతా చేస్తామన్నారు. రైతు శ్రేయస్సు పథకాల కోసం 6గురితో కమిటీ వేశామన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో పంటలు బాగా పండించడం ఎంత ముఖ్యమో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించడం అంతే ముఖ్యం. దీనికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతకుముందు పోలవరం కోపర్ డ్యాం నిర్మాణ పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఐకానిక్ బ్రిడ్జ్ పనుల పైలాన్ను ఆవిష్కరించారు. స్పిల్వే క్రస్ట్ గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. పోలవరం అనుకున్న టైంకి అనుకున్న విధంగా పూర్తయి రాష్ట్రానికి ఆయుపట్టుగా మారుతుందని చంద్రబాబు చెప్పారు. స్మృతి, ఏపీలో అధికారం కోసం విపక్షాలన్నీ ఏకమవుతున్నట్టు అనిపిస్తోంది. తాజా పరిణామాలు అలాగే ఉన్నాయి. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. పార్టీలన్నీ అంశాల వారీగా ఒకటవుతూ ఉన్నాయి. నిన్నటి దాకా హోదా కోసం కలిసిన పార్టీలు ఇప్పుడు విశాఖ భూ స్కామ్పై చర్చ మొదలుపెట్టాయి. ఈ వ్యవహారం చల్లబడకుండా చేసి వచ్చే ఎన్నికల్లో దుమ్ము దులపాలని పునాదులు వేస్తున్నాయి. టీడీపీని టార్గెట్ చేసే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న రీతిలో ఉంది వైసీపీ. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ దూకుడు పెంచుతోంది ఆ పార్టీ. సరిగ్గా ఎన్నికల టైంకి చిన్న పార్టీలు చేజారకుండా ఇప్పటి నుంచే ఒక్కొక్కరుగా అందర్నీ అంశాల వారీగా ఏకం చేస్తోంది. ఇప్పుడు వైసీపీకి కలిసొచ్చిన ప్రధాన అంశం విశాఖ భూ స్కామ్. కేవలం కొందరు పెద్దలు బాగుపడేలా ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, వేలు లక్షల ఎకరాలను భూంఫట్ అనిపిస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. నిన్నటిదాకా ఇదే అంశంపై ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా మాట్లాడాయి. కానీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా, ప్రజల్లోకి విపక్షాల వాదన స్పీడ్గా దూసుకుపోవాలన్నా మరో ప్రయత్నం జరగాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే స్కామ్పై చర్చించడానికి విశాఖ వేదికగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వైసీపీ, సిపిఎం, సిపిఐలతో పాటు లోక్సత్తా వంటి స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. ఇక వైసీపీ ఏర్పాటు చేసిన ఈ చర్చకు జనసేన ప్రతినిధులు కూడా రావడం విశేషం. విశాఖ భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు బొత్స సత్యనారాయణ. రికార్డుల ట్యాంపరింగ్ కు పాల్పడిన నేతలకు ప్రభుత్వ అండదండలున్నాయని విమర్శిస్తున్నారు. ఈ స్కామ్పై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి చెప్తున్నాడు, ఒక మంత్రి, ఈ ప్రభుత్వంలో మంత్రి, మా ప్రభుత్వంలో ఇంకో మంత్రి మీద ఆరోపణ ప్రభుత్వంలో చెప్తున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలన్నీ ఘోషిస్తున్నాయి. ఇవి ఇందాక అమరు చెప్పాడు. ఇవాళ మొన్న వచ్చి జిల్లా కలెక్టర్ వచ్చి ఇలా మాట్లాడాడు, నిన్న మాట్లాడిన జిల్లా కలెక్టర్ వచ్చి మళ్ళీ దాన్ని తగ్గించి ఎవరైతే ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఉన్నాడో ఆ లోకేష్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చాడని చెప్తారు. కాదు, ఇది వాస్తవం కాకపోతే విచారణ జరిపించుకోండి. ప్రభుత్వ భూములని మనం అందరం అనుకుంటున్నాం. ఏదో దానికి రికార్డులు వచ్చాయంటే ఎవరో రాణి గారు ఎవరో అంటూ వచ్చారంట. సో అప్పటి నుంచి పోరాటం జరుగుతున్నాయి, ప్రభుత్వాలు జరుగుతున్నాయి. నిన్న కాక మనం ఈ మధ్యకాలంలో అక్కడ వచ్చి మరి కట్టాలు తయారవుతున్నాయి. ఇవాళ కలెక్టర్ గారు కట్టాలని కూర్చుతామంటున్నాడు. భూములు కొట్టేయడానికి వీలుగానే ముందస్తుగా ప్రభుత్వం ఈ పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారని విమర్శించారు సిపిఎం నేత నరసింగరావు. అసలు పట్టా విధానాన్ని ఎందుకు రద్దు చేశారో దమ్ముంటే ప్రభుత్వం చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ పాస్ సిస్టమ్ అనేటువంటిది పెట్టి దీంట్లో ఫోటో గిట్టోలు ఏమి ఉండవు, ఓ కాగితం ఇచ్చాడు. అలాగే దీనికి అధికారం ఎవరికి ఇచ్చారు? తహసీల్దార్కి అధికారం ఇచ్చారు. తహసీల్దారు ఆ కీ ఆయన చేతిలో ఉంటుంది.
తహసీల్దారు మరుసటి రోజు నువ్వు చూసుకున్న భూమి ఇందులో ఉన్న కాగితం చూసుకుంటావు. మరుసటి రోజు ఆయన కీ ఓపెన్ చేసి పేరు ఇంకొక పేరు యాడ్ చేశాడు అనుకోండి, వాడు అందులో భాగస్వామి అవుతాడు. లేదు ఈయన పేరే తీసాడు అనుకోండి, ఈయన భూమి పోతుంది. నా భూమి నా కాగితం అనుకుంటాడు. ఈ కాగితానికి ఏం విలువ లేదు. ఇది వరకు ఉన్న పట్టా పుస్తకం ఎందుకు తీస్తారో చెప్పండి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కేవలం భూములు కొట్టేయడానికి ఒక కుట్రపూరితంగా చేసినటువంటిది. రేపు మంత్రి గారు మీటింగ్ పెడితే మంత్రి గారిని ఈ విషయం మీద మేము నిలాస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి మూలం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. విశాఖలో జరుగుతున్న భూస్కామ్లో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా టీడీపీ శాసనసభ్యులు చాలా మంది ఉన్నారని విమర్శిస్తున్నారు. మొదట 1,00,000 ఎకరాలు మాయమైనట్టు చెప్పిన జిల్లా కలెక్టర్ లోకేష్ విశాఖ టూర్ తర్వాత 100లకు తగ్గించారని ఘాటు ఆరోపణలు చేశారు. ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు. పలుకుబడి కలిగినటువంటి రాజకీయవేత్తలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఇప్పుడు ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆయన గతంలో బుడాలో పనిచేశారు, జీవీఎంసీలో పనిచేశారు, జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఆయనే కొద్ది రోజుల క్రితం ఆయన స్వయాన ఒప్పుకున్నటువంటి ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. 1,00,000 ఎకరాలు భూ కబ్జా గురి అయిందనని. కానీ నిన్నటికి నిన్న మళ్ళీ కూడా ఆయన మాట మార్చి 1,00,000 ఎకరాలు కాలేదు, దానిలో గురైంది ఇంతవరకు 244 ఎకరాలు మాత్రమే అన్నటువంటిది మాట మార్చి, అది కూడా స్వయాన సీఎం గారి కుమారుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మంతనాలు జరిగాయో తెలియదు. కానీ ఆయన అడుగడుక్కి రోజు రోజుకి మాట మార్చడం జరుగుతుంది. విశాఖలో ఎన్నడూ కనీవిని ఎరుగని భూదందా నడుస్తోందన్న రౌండ్ టేబుల్ సభ్యులు ప్రభుత్వం ల్యాండ్ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ను పట్టించుకోకపోతే విశాఖ వేదికగానే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఏపీలో విశాఖ భూస్కామ్ను వైసీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకుంటే, ఇటు తెలంగాణలో కూడా మియాపూర్ ల్యాండ్ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అందిపుచ్చుకునే పనిలో పడ్డాయి. చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆ ప్రక్రియలో లోపాలు కనిపిస్తున్నాయంటూ అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ, బీజేపీ అధికార పక్షాన్ని ఇరుకును పెడుతున్నాయి. విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే పనిలో పడ్డాయి. టీ కాంగ్రెస్ గవర్నర్ నరసింహన్ అపాయింట్మెంట్ అడిగింది. టీటీడీపీ ఈ ప్రయత్నాన్ని 3 రోజుల ముందే చేసింది. గవర్నర్ నుంచి అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ ఛాన్స్ దొరికితే వెళ్లి ఆయన దగ్గర ఏకరవు పెట్టాలనే ఆతృతతో ఉన్నాయి తెలంగాణలోని విపక్షాలు. మియాపూర్లో భూస్కామ్ విలువ దాదాపు 15,000 కోట్లు. ఇంత పెద్ద వ్యవహారం కావడంతో ప్రతిపక్షాలు దాని చుట్టూనే తిరుగుతున్నాయి. ఓవైపు న్యాయమంటూ డిమాండ్ చేస్తూనే ప్రజల్లోకి వెళ్తున్న తీరును కనబరుస్తున్నాయి. మియాపూర్ ల్యాండ్ స్కామ్ కు సంబంధించి గోల్డ్ స్టోన్ కంపెనీ ప్రతినిధులతో పాటు మరికొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కేసును సిఐడికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తుతో ఎవరెవరు స్కామ్లో ఉన్నారో వాళ్లకు సహకరించిన వారెవరో లెక్కలు తీసే పనిలో పడింది సర్కార్. అంతేకాదు, హైదరాబాద్ సహా తెలంగాణలో పాతుకుపోయిన సబ్ రిజిస్ట్రార్ల బదిలీతో రెవెన్యూ శాఖకు భారీ సర్జరీ చేసింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్న విపక్షాలు కాంగ్రెస్, టీడీపీ మాత్రం కేసు నీరుగారిపోతుందంటూ వాదిస్తున్నాయి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కంటే పెద్దలు ఈ స్కామ్లో ఉన్నారని, వాళ్లను బయటకు లాగాలంటే సిఐడి చాలదు, సిబిఐ దర్యాప్తు కావాల్సిందే అంటోంది టీ కాంగ్రెస్. అసలు మియాపూర్ ల్యాండ్ వ్యవహారంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో చెప్పే శ్వేతపత్రాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పట్టుబడుతోంది. అసలు సీఎం గానీ మంత్రి గానీ ఈ వ్యవహారంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు విహెచ్. ల్యాండ్ గ్రాబర్స్ ఈ కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దారాదత్తం చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు విప్పుతలేదు. గతంలో మమ్మల్ని అన్నారు ఇది స్కామ్ల ప్రభుత్వం, భూములు అమ్ముకున్నారని గొప్పలు చెప్పారే. మరి కేసీఆర్ గారు ఇప్పటిదాకా దాన్ని ఊసెత్తుతలేడు. కుంభకోణం సంగతి ఎత్తుతుంది, మాట్లాడితే ఎంక్వైరీ అంటాడు. గతంలో కూడా నయీం కేసులో చూసాం ఎంక్వైరీ ఏమైందో. ఏ ఎంక్వైరీ కూడా పూర్తి కాదండి, అన్ని స్కాములే. ఇటు టీడీపీ కూడా మియాపూర్ ల్యాండ్ వ్యవహారాన్ని బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. ఇప్పటికే టీడీపీ వర్కింగ్ రేవంత్ రెడ్డి సహా పార్టీ ఇతర నాయకులంతా ఇప్పటికే ఆ భూముల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. గవర్నర్ తన అధికారాల ద్వారా భూముల కబ్జాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్ర గవర్నర్ గారు కలిసి
సెక్షన్ 8 ప్రకారంగా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉండేటువంటి భూములకు కానీ ప్రభుత్వ ఆస్తులకు కానీ కస్టోడియన్ కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత గవర్నర్ గారి పైన ఉంది. వారం రోజుల్లో గవర్నర్ గారిని మేము కలుస్తామనే ప్రయత్నం చేస్తున్నాం. వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం వల్ల అవకాశం రాలేదని చెప్పి అనుకున్నాం. కానీ 2 రోజులైనా కానీ అక్కడ కూడా అవకాశం రావడం లేదు. కనుక ఈరోజు మెయిల్ ద్వారా గవర్నర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 1000 కోట్ల భూ కుంభకోణం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ప్రజాధనం దోపిడీకి గురవుతున్నది. భూ కుంభకోణాలు కూడా బయటకు రావాలా, సూత్రధారులు పాత్రధారులు బయటకు రావాలా, వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పనే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పని టీడీపీ డిమాండ్ చేస్తుంది. టీడీపీ కాంగ్రెస్లతో పోల్చితే ఈ వ్యవహారంపై కాస్త ఆలస్యంగా స్పందించిన బీజేపీ కూడా ఇప్పుడు మియాపూర్ భూములపై ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయి పరిశీలనకు సదరు భూముల బాట పట్టింది. మొత్తం అన్ని పార్టీలు ప్రస్తుతం మియాపూర్ భూముల ద్వారానే రాష్ట్రంలో బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుకు సంబంధించి కీలక ఆధారాలు బయటపడితే ప్రజల ముందుకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటోంది.